ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, రెస్కో చైర్మన్ సెంథిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భరత్ ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద వైఎస్ఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భారత్ మాట్లాడుతూ 10 రోజుల్లో ఆంధ్రనివా కాలనీ పనులు పూర్తి చేసి కుప్పానికి నీరు అందిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలుస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఈరోజు అందరి ప్రియతమ నేత, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా దైవం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి చోట రాష్ట్రమంతా కూడా గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఆయన చూపించినటువంటి మంచి మార్గంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంది. అందులోనూ కుప్పంలో అశేషమైనటువంటి మార్పులు ఎన్నో జరగడం, ఆ భగవంతుని ఆశీస్సులతో నిజంగా హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ కూడా మరొక 10 రోజుల్లో కుప్పం పరమ సముద్రం చేరబోతూ ఉంది. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేను అనుసంధానించుకొని ఈరోజు ఆ వాటర్ రావడం నిజంగా కుప్పం ప్రజలందరికీ కూడా అతిపెద్ద గిఫ్ట్ అనేటటువంటి భావంతో మేమున్నాము. అలాగే ఈరోజు మన మున్సిపాలిటీలో కూడా డాక్టర్ సుధీర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా రెస్కో చైర్మన్ సెంధిలన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కూడా జరగడం, అందరికీ కూడా ఇక్కడ గేట్ పాస్ ఏదైతే ఇది వరకు మున్సిపాలిటీకి కట్టి ఇక్కడ 30-40 రూపాయలు ప్రతి ఒక్క పూల వ్యాపారం చేసేవారి దగ్గర నుండి, ఈ స్ట్రీట్ హాకర్స్ దగ్గర నుండి, ఇక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుండి అందరి దగ్గర నుంచి గేట్ వసూలు చేసి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండేటటువంటి ఉద్దేశంతో ఆ గేట్ పాస్ని కూడా కంప్లీట్గా వైపౌట్ చేస్తూ ఒక్కరు కూడా ₹1 కట్టాల్సిన అవసరం లేకుండా ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ఆ గిఫ్ట్ కూడా మేము మా రెస్కో చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోయేటటువంటి టైంలో కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారి 175 కుప్పం నుండే మొదలవ్వాలని మా రెస్కో చైర్మన్ ఏదైతే లాస్ట్ టైం అన్నారో అది చేసి చూపించే బాధ్యతగా మేము ముందుకెళ్తాం.